హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మన రోజు లైఫ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి, డైరెక్ట్ సెల్లింగ్కి సంబంధించి చాలా టాపిక్స్ తెలుసుకుంటాం కదా. ఈరోజు మ్యూచువల్ ఫండ్స్ 2024లో మంచి రిటర్న్స్ ఇచ్చిన మ్యూచువల్ ఫండ్స్ ఏంటి, ఏ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే మనకు మంచి రిటర్న్స్ రావడానికి స్కోప్ ఉంది, లాంగ్ రన్లో ఏ ఫండ్స్లో పెట్టుకుంటే బెటర్ అవుతుంది అనే ఆప్షన్ ఇవాళ డిస్కస్ చేయబోతున్నాం. మ్యూచువల్ ఫండ్స్ అంటే మన డబ్బు కూడా తీసుకెళ్ళి సమ్ అమౌంట్ ఈక్విటీలో, స్టాక్స్లో పెడతారు, ఇంకొన్ని అమౌంట్ ఫైనాన్షియల్ మార్కెట్లో పెడతారు, ఇంకొంత అమౌంట్ బాండ్స్లో పెడతారు. మనం చూసుకునే దాన్ని బట్టి ఆ ఫండ్లో ఏమేమి అసెట్స్ ఉన్నాయో చూస్ చేసుకోవాలి. యాక్చువల్గా నేను ఏమంటానంటే, మీ దగ్గర ఒక 5,000 ఉంది, ఈ 5,000తో స్టాక్స్లో పెడితే ఒకే స్టాక్ వస్తుంది. అది పడిపోతే స్టాక్ పడిపోతుంది, పెరిగితే మన 5,000 పెరుగుతాయి. ఇలా కాకుండా ఇదే 5,000తో ఒక 100 స్టాక్స్ని, ఒక 50 స్టాక్స్ని, ఒక 60 స్టాక్స్ని కొనే ఛాన్స్ ఉంటుంది. దాన్నే మ్యూచువల్ ఫండ్ అంటారు. మధ్యలో ఒక ఫండ్ మేనేజర్ ఉంటాడు. వీటన్నిటిని కలిపి ఒక బంచ్ లాగా, ఒక ఫండ్ లాగా తయారు చేస్తాడు. మనం పెట్టిన 5,000 50 కంపెనీలకు, 60 కంపెనీలకు స్ప్రెడ్ అవుతాయి. సో స్టాక్స్తో పోల్చుకుంటే సేఫ్టీ రిటర్న్స్ ఏమైనా ఉందంటే అది మ్యూచువల్ ఫండే. 10% నుంచి 22%, 50% ఇచ్చే ఛాన్సెస్ కూడా కొన్ని ఫండ్స్లో ఉన్నాయి. ఒక సంవత్సరం ఎక్కువ ఇస్తే, ఒకసారి తక్కువ ఇస్తే, యావరేజ్గా 12%, 14% వచ్చినా సరే చాలా సేఫ్ జోన్ ఉన్నట్టు. బెస్ట్ పర్ఫార్మ్ ఇచ్చిన కంపెనీస్ని కొన్ని మీకు రిఫర్ చేస్తాను. నేను ఎక్కువగా ఇండెక్స్ ఫండ్ రిఫర్ చేస్తాను కదా. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్, యూటీఐ నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్, ఐసిఐసిఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్, ఇది కూడా యావరేజ్ రిటర్న్ 15.15 ఇచ్చింది. నిప్పాన్ ఇండియా ఇండెక్స్ ఫండ్ నిఫ్టీ 50 ప్లాన్, ఇది కూడా సేమ్ మంచి రిటర్న్ ఇచ్చింది. టాటా నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్, ఇది కూడా యావరేజ్గా 15.12% ఇచ్చింది. 5th వన్ వచ్చేసి టౌరస్ నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్. ఇండెక్స్ ఫండ్స్లో అన్నీ కూడా యావరేజ్గా 15.02 నుంచి 15.58 దాకా ఇచ్చాయి. ఇవి టాప్ 5 ఇండెక్స్ ఫండ్స్. వీటిలలో మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీ స్టార్ట్ చేయొచ్చు. అలాగే టాప్ 5 లార్జ్ క్యాప్ ఫండ్స్ చూద్దాం. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ బ్లూ చిప్ ఫండ్, నిప్పాన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్, హెచ్డిఎఫ్సి టాప్ 100 ఫండ్, మోతీలాల్ ఓస్వాల్ లార్జ్ క్యాప్ ఫండ్, బజాజ్ ఫిన్సర్వ్ లార్జ్ క్యాప్ ఫండ్. సో మంచి రిటర్న్స్ ఇచ్చింది లాస్ట్ ఇయర్ అయితే, బట్ లాంగ్ రన్లో చూసుకుంటే యావరేజ్ బాగానే ఉంది. ఈ ఫండ్స్ కూడా మంచి గ్రోత్ ఉన్నాయి, పక్కా ప్లాన్ చేసుకోవచ్చు. బెస్ట్ మిడ్ క్యాప్ ఫండ్స్. మిడ్ క్యాప్ ఫండ్స్లో మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్, హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ ఫండ్, ఓల్టాక్ మిడ్ క్యాప్ ఫండ్, హెచ్ఎస్బిసి మిడ్ క్యాప్ ఫండ్, ఎడెల్వీస్ మిడ్ క్యాప్ ఫండ్. ఈ 5 ఫండ్స్ కూడా మంచి రిటర్న్స్ ఇచ్చాయి. ఒకవేళ మీరు మిడ్ క్యాప్ ఫండ్తో వెళ్ళాలనుకుంటే ఈ టాప్ 5 కంపెనీలను మీరు చూస్ చేసుకోవచ్చు. సో స్మాల్ క్యాప్ ఫండ్స్లో టాప్ 5 రిటర్న్స్ ఇచ్చిన కంపెనీస్, ఫ్యూచర్లో మీ జర్నీకి ఉపయోగపడే కంపెనీస్ వచ్చేసి మోతీలాల్ ఓస్వాల్ స్మాల్ క్యాప్ ఫండ్, బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్, టాటా స్మాల్ క్యాప్ ఫండ్, హెచ్ఎస్బిసి స్మాల్ క్యాప్ ఫండ్, మహీంద్రా మ్యాన్ లైఫ్ స్మాల్ క్యాప్ ఫండ్. ఈ 5 ఫండ్స్ కూడా మంచి రిటర్న్స్ ఇచ్చాయి. ఒకవేళ మీరు మొత్తం ఒకే ఫండ్లో పెట్టొద్దు అనుకుంటే, ₹1,00,000 పెడదాం అనుకుంటున్నారు అనుకోండి, ఇండెక్స్ ఫండ్లో ఒక 25, లార్జ్ క్యాప్లో ఒక 25, మిడ్ క్యాప్లో ఒక 25, స్మాల్ క్యాప్లో ఒక 25. ఈ టాప్ 5 కంపెనీస్ చెప్పాను కదా. ఈ కంపెనీస్లో ఒక్కొక్క కంపెనీ చూస్ చేసుకొని వాటిల్లో ఇన్వెస్ట్ చేసుకుంటా లాంగ్ జర్నీ చేసిన యావరేజ్ రిటర్న్ 12 నుంచి 18%. స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ ఎక్కువ తక్కువ వచ్చినాయి బ్యాలెన్స్ చేసుకున్నా యావరేజ్గా 16% ఎక్కడికి పోదు బాస్. మినిమం 5 years 16% రిటర్న్ ఎక్కడికి పోదు. సో ఒక్కసారి ప్లాన్ చేసుకోండి. మీరు ఒక 4 lakhs మ్యూచువల్ ఫండ్స్లో లంసమ్ పెట్టేద్దాం అనుకుంటున్నారు. ఒక 1 lakh ఏమో ఇండెక్స్ ఫండ్లో పెట్టారు, ఇంకొక 1 lakh ఏమో లార్జ్ క్యాప్, ఇంకొక 1 lakh మిడ్ క్యాప్, ఇంకొక 1 lakh స్మాల్ క్యాప్, ఇలా 4 పెట్టారు. మిడ్ క్యాప్ ఒక్కోసారి మంచి రిటర్న్స్ ఇస్తుంది. లార్జ్ క్యాప్ ఫండ్స్ కొంచెం రిటర్న్స్ తక్కువ ఇస్తాయి ఒక్కోసారి. సో అది 12 ఇచ్చింది. అలాగే మనకి ఇండెక్స్ ఫండ్ సో 13 ఇచ్చింది. యావరేజ్ తీసుకుంటే ఇవన్నీ కలుపుకుంటే ఒక 16% అనుకుందాం. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వచ్చింది, ఇవి బ్యాలెన్స్ చేస్తే 16% అనుకుందాం. మనం 4 lakhs పెడితే 16% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చొప్పున 4,40,000 రిటర్న్స్ వస్తాయి. వడ్డీ 2 కలిపితే 8,40,000. 8,40,000 8 lakhs పెట్టారు. ఒక్కొక్క దాంట్లో 2 లక్షలు పెట్టారు అనుకుందాం. సో దాదాపుగా మీరు 8 lakhs పెడితే 5 yearsలో ఇంకొక 8,80,000, 16,000 రిటర్న్స్ వస్తాయి. లేదు
దీన్ని 5 years కాకుండా 10 years అలా వదిలేశారు. పిల్లల ఎడ్యుకేషన్ కోసం ఏదో పనికి వస్తుంది అనుకుని వదిలేశారు అనుకుందాం. మీరు 8 lakhs పెడితే ప్రాఫిట్ 25 lakhs వస్తుంది. మొత్తం కలిపి 35,29,000 అవుతుంది. ఇందులో ఒక 10% ట్యాక్స్ తీసేసిన 3,50,000 ట్యాక్స్ పోయింది అనుకుందాం. 32 lakhs మనకి వైట్ మనీ వస్తుంది. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.